మనకేమో ఏ ఆస్తులు లేక అయ్యో తల్లిదండ్రి మనకి ఏ ఆస్తి ఇవ్వలేదురే, మనకి ఇచ్చి ఉండుంటే చక్కగా తల్లిదండ్రుని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళమని మనం అనుకుంటాం. కానీ ఆస్తులు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఏ రకంగా ఏడిపిస్తున్నారంటే అసలు ఎంత దుర్మార్గంగా ఉంటారా పిల్లలు అని అనిపించే విధంగా చేస్తున్నారనమాట. వాళ్ళ సంసారాలని రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు, కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ. ఈ రోజున నల్గొండలో ఇద్దరు వృద్ధ దంపతులు, మా పెద్ద ఆయనకి 14 ఎకరాల పొలం ఉందంట, 12 కుంటల భూమి ఉందంట. అయ్యేసరికి ఆయనకు 3 పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు. అయితే ఒక 3 ఎకరాలని కట్నం కింద అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి చేసేశారు. అయితే మిగిలిన 11 ఎకరాలని 2 పిల్లలకి చెరో 4 ఎకరాలు ఇచ్చి ఒక 2 ఎకరాలు మాత్రం భార్యాభర్తలు మేమిద్దరి పేరు మీద ఉంచుకుంటాము, మేము కూడా బతకాలి కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. 6 కుంటలు 6 కుంటల కింద చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి రాసిచ్చారంట. ఈ 12 కుంటల భూమిలో ఎప్పుడో 25-30 ఏళ్ళ కిందట ఇల్లు కట్టుకున్నారంట. అంటే వీళ్ళు కష్టపడి పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకుని వీళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, చదువులు ఇంకా అన్నీ కూడా ఆ ఇంట్లోనే చేసి చక్కగా ఆ ఇంట్లో ఉన్నారంట. ఈ పెద్ద కొడుక్కి వీళ్ళ మీద చాలా కోపం, కోర్టు నోటీసులు ఇచ్చాడు. ఎందుకు అని అంటే కరోనా టైంలో ఈ పెద్ద ఆయనకు ఒంట్లో బాగోలేదంట, అలాగే కొంచెం చిన్న చిన్న అప్పులు ఉన్నాయంట. అయితే వీళ్ళకి ఇంకొక 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాల పొలాన్ని ఈ కొడుక్కి చెప్పకుండా వాళ్ళు అమ్మేసి అందరికీ అప్పులు తీర్చేశారంట. అలాగే ఆయన హాస్పిటల్లో ఉంటే వైద్యానికి దానికి ఖర్చు పెట్టుకున్నారు 2 ఎకరాలు అమ్మేసి. ఈ కొడుకు బాధ ఏంటంటే నాకు చెప్పకుండా నేను సంతకం పెట్టకుండా మీరు ఇల్లు ఇలా అమ్మారు, మీరు ఆ డబ్బులు అప్పులు తీర్చలేదు, చిన్న కొడుకు ఇచ్చుకున్నారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద అనుమానం పెట్టుకున్నాడంట. ఒరే మేము దేవుడి మీద ప్రమాణకం చేసి చెప్తాంరా, కరోనా టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒంట్లో బాగోలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, మరి అప్పులు తీర్చడం కోసమే మేము అమ్మేమని వీళ్ళు ఎంత చెప్పినా కూడా లేదు, నాకు చెప్పకుండా మీరు ఎందుకు అమ్మారని ఆ 2 ఎకరాల కోసం ఖర్చు పెట్టుకున్నాడంట. అలాగ 4 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయంట ఇంట్లో. అయితే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకు అన్నాడంటే నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్కు వెళ్ళిపోతానని చెప్పేసి కొడుకు హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. పెద్దోడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తర్వాత కూతురు కూడా హైదరాబాద్ అంట అత్తగారు. అయితే చిన్న కొడుకు కూడా హైదరాబాద్. మొత్తం పిల్లలు 3 కూడా హైదరాబాద్లో వెళ్ళిపోయి అక్కడ చక్కగా సొంత ఇల్లులు కట్టుకుని ఉన్నారు. ఆ సొంత ఇల్లులు కూడా ఈయనే కట్టించారని చెప్తున్నారు. నిజంగా కూడా పిల్లలు మంచి సెటిల్ అయిపోయి ఉన్నారు. వీళ్ళిచ్చే ఆస్తులే తినాలన్న పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ కోపం ఏంటి అని అంటే ఇంకా ఈ 2 ఎకరాల పొలం నువ్వు ఎందుకు అమ్మావు, అమ్మి నీ చిన్న కొడుకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఈ 12 కుంటల భూమిలో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఇది 2 భాగాలు చేశారు కాబట్టి నా స్థలంలో ఈ ఇల్లు ఉంది, నువ్వు అక్రమంగా ఇల్లు కట్టావని చెప్పేసి హైకోర్టు నుంచి నోటీస్ పంపించాడంట. ఇల్లును కూలగొట్టేయాలి, ఇప్పుడు ఆ స్థలం నాది, నా స్థలంలో మీరు కొత్తగా ఇల్లు కట్టారని దొంగ కేసులు పెట్టి కోర్టు నుండి నోటీసులు పంపించాడంట. అంటే ఎంత దారుణం చూడండి. ఆ తల్లిదండ్రులు అంటున్నారు ఇది ఎప్పుడో మేము 25-30 ఏళ్ల కిందట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము కట్టాము ఇల్లు, వీళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ మేము ఈ ఇంట్లోనే చేసాము, ఇది వాళ్ళదే, వాళ్ళకి మేము రాసి ఇచ్చాము, ఇది మా ఇల్లు, ఇదిగో మేము ఇంటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ట్యాక్సులు అన్నీ కడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అన్నీ చూపెడుతున్నారు. కానీ అక్రమంగా తండ్రికి నోటీస్ ఏమని పంపించాడంటే ఆ ఇల్లు కూలగొట్టాలి, మీరు నా స్థలంలో ఇల్లు కట్టారు, ఇంతకీ ఆ స్థలం ఎవరిది అంటే ఆయనదే, 2 కొడుకులకి సమానం అన్నట్టు చెరో 6 కుంటలు అన్నట్టు రాసిచ్చారు, నా స్థలంలో ఈ ఇల్లు ఉంది కాబట్టి మీరు అక్రమంగా కట్టారని వీళ్ళని ఏదో రకంగా టార్చర్ పెట్టాలని అన్న ఉద్దేశంతో ఇల్లు కూలగొట్టండి అని చెప్పేసి కోర్టు నుంచి నోటీసులు పంపించారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. అంతకుముందు గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఊళ్ళో పెద్ద మనుషుల చేత మాట్లాడిచ్చారు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు వాళ్ళ చేత మాట్లాడిచ్చారంట, మానవ హక్కుల కమిషన్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద మనుషులు వచ్చి చెప్పారంట. చివరికి ఇంకా వీళ్ళందరూ చెప్పినా కూడా వినకుండా చివరికి హైకోర్టు నుంచి నోటీసులు పంపించాడంట. ఇల్లు కూడా వాడిదే అని చెప్పేసి మేము రాసి ఇచ్చేస్తాము ఇప్పుడే, కానీ ఇల్లు మాత్రం కూలగట్టొద్దు, మేము ఎక్కడ ఉండాలి, మరి మా పరిస్థితి ఏంటి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మా రోజు గడవాలి కదా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇద్దరికి చెరో 4 ఎకరాలని పొలం కూడా రాసిస్తామని చెప్పాము, ఇంకా ఇద్దరికి చెరో ఎకరం ఉంచుకుంటామని చెప్పాము, అది కూడా మీరు ఉంచుకోవడానికి లేదు, మాకు ఇచ్చేసేయండి అని గొడవ చేస్తున్నాడు, మరి మేము ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ తినాలి, ఆ గొడవని కాస్త తీసుకొచ్చి అసలు ఇప్పుడు ఈ స్థలమే నాది, మొత్తం ఇల్లు కూలకట్టండి అని మా మీద కక్ష కట్టి ఈ రకంగా నోటీసులు పంపించాడని తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. కొంతమంది ఏంటంటే కావాలని కక్ష కట్టుకుని ఈ వీళ్ళను మొండితనంగా చేయాలని చేస్తున్నారు. పిల్లలకి మేము సమానంగానే ఇస్తున్నాము, ఎవరో ఎక్కువ తక్కువ అని మేము చూడట్లేదు,
ఆడపిల్లకి ఇవ్వాల్సిన కూడా 3 ఎకరాలు ఇచ్చి కట్నం కింద ఇచ్చి పెళ్లి చేసి పంపించేసాము. ఆ అమ్మాయితోటి మాకేమీ ఇబ్బంది లేదు. వీళ్ళిద్దరి మధ్యనే గొడవ జరుగుతుంది. నువ్వు చిన్నోడికి పెట్టేసావు అని మా మీద అనుమానం పెట్టేసుకున్నాడు. నేను దేవుడి మీద ప్రమాణకం చేస్తానరా, నేను అసలు ₹1 కూడా చిన్నోడికి ఇవ్వలేదు అని చెప్పినా కూడా మా మాటలు వాడు నమ్మట్లేదు. నేను సంతకాలు పెట్టకుండా మీరు 2 ఎకరాల పొలం ఎలా అమ్మేశారని కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఇంట్లో కూడా మీరు ఉండడానికి వీల్లేదు, ఇల్లు కూలగట్టండి అని నోటీసులు ఇచ్చాడని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలు నేను ఈ ఇంట్లోనే చదివించాను, అందరికీ పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసాము, ఈ ఇల్లు మేమే కట్టాము, ఇప్పుడు స్థలం వీడిది అయిపోయిన వలన నా స్థలంలో ఉంది ఈ ఇల్లు అని అక్రమంగా మా మీద కేసులు పెట్టారని చెప్తున్నారు. కొత్తగా ఇప్పుడే కట్టారు నా స్థలంలో అని దొంగ కేసులు పెట్టాడంట ఆ కొడుకు. ఎంతోమంది పెద్ద మనుషులు చెప్పారంట, ఒరే తల్లిదండ్రులు అలా ఏడిపించకూడదు, బాధ పెట్టకూడదు, తప్పు, నువ్వు వాళ్ళు ఉన్నంతకాలం ఉంటారు, తర్వాత నీకే రాసిస్తారని చెప్పినా కూడా లేదు, నా స్థలంలో ఇల్లు ఉంది, కూలగొట్టాల్సిందే నోటీసులు పంపించాడంట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మీడియాకు వచ్చి చెప్పుకొని బాధపడుతున్నారు. ఎంత దారుణమండి, తల్లిదండ్రులు వీధిలోకి రోడ్డు మీదకి తీసుకొస్తారా? ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, ఈ ఊర్లోకి వెళ్ళి ఎవరైనా సరే మా గురించి అడగండి, మేము ఎటువంటి వాళ్ళమో, ఒక్కళ్ళన్నా సరే మేము చెడ్డవాళ్ళం అని చెప్పామని అంటే మేము ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాం, ఇల్లు కూలగొట్టేసుకోండి, మేము ఎప్పుడూ ఎవరికీ అపకారం చేయలేదు, మేము సాయం చేసే మనుషులమే కానీ మేము ఎవరితోనూ గొడవలకు వెళ్ళే వాళ్ళం కాదు. కానీ ఈ రోజున మా కొడుకు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసాడు, పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ మమ్మల్ని వీధిలోకి లాక్కొచ్చాడు, మా పరువు అంతా తీసేశాడు, మేము అన్నీ నువ్వే తీసుకోరా అని చెప్పినా కూడా ముందు ఇల్లు కూలగొట్టేయండి, మీరు అక్కడ ఉండడానికి లేదని మా మీద కక్ష కొద్దీ ఈ రకంగా చేస్తున్నాడని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చిన్న చిన్న కారణాలకు అనుమానాలు పెట్టేసుకొని నువ్వేదో డబ్బుని చిన్నోడికి ఇచ్చేసావు, వాడికే పెట్టేసావు, నాకు చెప్పకుండా ఎందుకు అమ్మేసావు, ఇదొక్కటే కారణం వాళ్ళ మీద. మేము చెప్పకుండా పొలం అమ్మేసామని ఆ అబ్బాయికి కోపం అంట. ఎంత దుర్మార్గంగా ఉన్నారండి పిల్లలు. 4-5 పిల్లలు ఉన్న వీళ్ళలో గొడవలు ఇలాగే ఉన్నాయి. కష్టపడి సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నది వీళ్ళు, ఇప్పుడు వాడు వచ్చి కూలగొట్టే అంటున్నాడు. ఏదో బయట వాడికంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు కన్న పిల్లలు. ఇలాంటి కొడుకులు ఉంటే అంత అండి, లేకపోతే ఎంత చెప్పండి. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇప్పుడు 25-30 ఏళ్ళ కిందట కట్టిన ఇల్లు కూలగొట్టేయమని నోటీస్ ఇచ్చాడు నా కొడుకని బాధపడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక. 4 పిల్లలు ఉన్నారనుకోండి, అసలు విషయం ఏంటో తెలీదు, ఈ అనుమానాలు పెట్టేసుకుని వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు వినేసి ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు. అయ్యో అమ్మ నాన్న గురించి ఒకటి చెప్పడం ఏంటి, బయటోడి మాటకి ఎక్కువ విలువనిస్తారు కానీ కన్న తల్లిదండ్రులను మాత్రం నమ్మరు. అయ్యో అమ్మ నాన్న మీద ఇంకొకళ్ళు వచ్చి మనకు నేరాలు చెప్పడం ఏంటి, మనం అమ్మ నాన్నని ప్రేమగా చూసుకోవాలని కలిసికట్టుగా ఉండే స్వభావం లేదు ఈ కాలం పిల్లలకి. బయట వాళ్ళు ఎక్కించే మాటలే నమ్మి తల్లిదండ్రులను టార్చర్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు అనుభవిస్తారు, ఎందుకంటే వాళ్ళకే పిల్లలు ఉంటారు, కొన్ని రోజులకు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇలాగే ఆస్తుల దగ్గర గొడవలు వస్తాయి, అప్పుడు వాళ్ళు కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ నరకం అంటే ఏంటో, ఆ పెయిన్ అంటే ఏంటో వాళ్ళు కూడా అనుభవించాలి. ఇంత దుర్మార్గంగా ఉంటారండి కొడుకులు. కట్టుకున్న ఇల్లుని కూలగొట్టేయమని అన్నారు అని అంటే వాడు ఎంత పాపాత్ముడు అనుకోవాలి. ఇలాంటివన్నీ వింటుంటే ఆస్తులు లేని వాళ్ళ పనే బెటర్ అనిపిస్తుంది. కొంచెమైనా సరే ప్రేమలో అభిమానాలు ఉన్నాయి, కానీ కష్టపడి ఇంతంత ఆస్తులు సంపాదించి పిల్లల చేత నానా మాటలు భరించి రోడ్డును పడేసే పరిస్థితి వచ్చిందని అంటే ఎంత భయంకరంగా, ఎంత బాధగా అనిపిస్తుందని అంటే అసలు ఇలాంటి పిల్లలు అవసరమా అని అనిపిస్తూ ఉంది. ఆస్తులు లేని వాళ్ళేమో అయ్యో మాకు ఆస్తులు లేవు, ఉండుంటే బాగుండు, అమ్మా నాన్నని మేము చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళం, కొంచెం 1 ఎకరం పొలం ఉన్నా చాలని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. పిల్లల కోసం నానా తంటాలు పడి కష్టపడి సంపాదించిన తల్లిదండ్రుల జీవితాలేమో ఇలా రోడ్డును పడేస్తున్నారు. తల్లిదండ్రి విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు, బంధాలు బంధుత్వాలు ఇలాంటివి మొత్తం పోయే. ఎప్పుడు డబ్బు ఆస్తులు ఇవే కావాలి. పెద్ద మనుషులు చెప్పినా కూడా మాట వినలేదని అంటే ఇంకా వాడిని ఏమనాలి చెప్పండి.